విష్ణు ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజ్? అది అవదమ్మా. June 27th. June 27. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. చాలాసార్లు పోస్ట్ పోన్ చేసినట్టు కదా. విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. కానీ కన్నప్పతో ఇంత బడ్జెట్ నేను ఎప్పుడు చేయలేదు. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. జన్మకో మొగుడికి వంట నేర్పడం నా వల్ల కాదండి బాబు. బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ మూవీకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ అతన్ని తీసుకోవడం వల్ల. ఎప్పుడో ఒక 6 నెలల ముందు అయిపోవాల్సిన సినిమా అది. డెడికేటెడ్ గా ఉన్న డైరెక్షన్ టీమ్ అంతా భారతదేశంలో ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు. బట్ ఈ ఇయర్ ఎండ్ మోహన్ బాబు యూనివర్సిటీ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ కోర్స్, డిగ్రీ స్టార్ట్ చేస్తాం. వాట్ ఎ విజన్. బట్ VFX 3 years అంటున్నావు. VFX 3 years లోపల నీకు AI వచ్చి డామినేట్ చేస్తుంది. AI విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా. ఈ రికార్డింగ్ రోజుల్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ నాన్న నేను ఇవాళ ఇప్పుడు అట్లా చేయలేము. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. భయం వేస్తుంది, భయం వేస్తుంది. అంటే నువ్వు చెప్పినట్టు యూనిట్ల మీ వాళ్ళంతా నేను మీ నాన్నగారు ఎడిటింగ్ రూమ్ లో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. మాకే పెట్టి మా దందం డౌన్ ఫాల్ చేయనీకి చూస్తున్నావు అబ్బే. నాకు అలాంటి ఐడియాలు ఏం లేవు సార్. మీరు పడిన కష్టం మేము పడాల్సిన అవసరం లేదా, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకా సాఫీగా జరగాలి. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. ఇంజనీరింగ్ చదవాలంటే మినిమం 4 సంవత్సరాలు చదవాలి. ఇండస్ట్రీలో మాత్రం మా వాడు కొంచెం కథలు బాగా రాస్తాడు, మీతో ఎవరితో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించు. ఎప్పుడు ఏదో డైలాగ్ నువ్వు. ఇది నేను అక్కడే చదివాను కాబట్టి. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు. కానీ నీకు పర్టికులర్ గా ఎందుకో నీకు గానీ నాన్నకు గానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి, దానికి ఫాలో అప్ మోసగాళ్ళ ఆడల. మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఇట్ రియల్లీ షాక్ మీ. నేను అలాగే షాక్ అయ్యాను రా. నాన్నగారు ఆయన కష్టంతో ఒక లెవెల్కి తీసుకొచ్చారు. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో కొడుగ్గా నేను దీన్ని 10 రెట్లు హైట్ తీసుకెళ్తేనే ఒక సమర్థుడుగా ఉంటాను. మీ నాన్న గానీ నిన్ను మీ అందరిని చూస్తే కోపం వస్తుంది. మిమ్మల్ని చూస్తే ఏంటది? చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎందుకంటే మీరు ఆ బౌన్సర్లు గిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? Uncle, to answer your question, we are not normal people, uncle. అయితే వెళ్ళి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? వాట్ఎవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ భాష ప్రధానం వాళ్ళు కానీ ఉంటే చెంచా ఇస్ రాంగ్ వర్డ్. అది లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే. సో వీఆర్ ఆల్ ఆ రోజు కూర్చొని పనిచేసే కూలీ మేము అందరం. ఇవన్నీ గాలి వాళ్ళలో గట్టి మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా వాళ్ళు ఎంత. ఇద్దరు చూస్తాను, ముగ్గురు చూస్తానంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఇప్పటికీ అదే చెప్తాను అనుకో, నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు. ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు. దీనికి ఇంత కష్టం ఎందుకు పడతావు? అనుకున్నారు. బడ్జెట్ నువ్వు 25 కోట్లకు చేసినా రిస్కే, నువ్వు 1000 కోట్లకు చేసినా రిస్కే. మన ఇండస్ట్రీ అలాంటిది. ఇదే పిచ్చి నమ్మకం అంటే. దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతా నేను చూసుకుంటాను అన్నాడు. కరెక్టే సార్, గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను. ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను. సో ఇమ్మీడియట్ గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అని. అంత పెద్ద డైరెక్టర్? అవును సార్, బాలీవుడ్ లో 6 హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్ సృష్టించి మన ఆంధ్ర కోసం వచ్చిన డైనమైట్ సార్. తన రిలీజ్ తనకుంది, నీ రిలీజ్ నీకుంది. ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి. ఆశీర్వదించండి మావయ్య.